ఆ నాయకుడు ఏపీలోనే అత్యంత ప్రభావం చూపగల లీడర్లలో ఒకరు. ఎప్పటినుంచో ఆయనకు పదవి దక్కుతుందని అనుచరులు ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా ప్రకటించిన రాజ్యసభ స్థానాల్లో కూడా ఆయనకు అవకాశం దక్కకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. ఎన్నికలకు ముందు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంకా అమలు కాకపోవడం ఆ నాయకుడిని అభిమానించే వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లవుతున్నా ఆ నాయకుడికి మాత్రం ఇంకా ఎలాంటి పదవి దక్కలేదు. ఇంతకు ఎవరా నేత? అసలు అంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన ఎందుకు వెనుకబడుతున్నారు? వంగవీటి రాధకు మరోసారి మొండిచేయి చూపించేదే టీడీపీ అధిష్టానం. తాజాగా విడుదల చేసిన రాజ్యసభ జాబితాలో రాధ పేరు కనిపించలేదు. ఎన్నికలకు ముందే వంగవీటి రాధకు సముచిత స్థానం కల్పించి తగిన గౌరవం ఇస్తామని బహిరంగంగా హామీ ఇచ్చిన చంద్రబాబు హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. కూటమి అధికారంలోకొచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా రాధ విషయంలో ఇచ్చిన రాజకీయ హామీ కార్యరూపం దాల్చలేదని విశ్లేషకులు చెబుతున్నారు. వంగవీటి రాధ అంటే వంగవీటి రంగ కుమారుడిగా ఏపీలో ఏ మూలకు వెళ్లినా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రతి చోట అభిమానులు నీరాజనాలు పలుకుతారు. అయితే ఆ ప్రజాదరణ రాజకీయ పదవుల రూపంలో ఎందుకు మారటం లేదన్న ప్రశ్న మాత్రం కొనసాగుతూ ఉంది. రాజకీయ పార్టీలు ఆయనను ఎందుకు దూరం పెడుతున్నాయి, పదవుల విషయంలో ఎందుకు స్పష్టమైన అవకాశం ఇవ్వటం లేదు అన్నది రంగా అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. తమ అభిమాన నాయకుడు కుమారుడు రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉండాలని రంగా అభిమానులు ఆశించారు. కానీ రాధకు మాత్రం ఎలాంటి పదవి దక్కటం లేదు. తన రాజకీయ జీవితంలో వంగవీటి రాధ 2004లో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి వంగవీటి రంగ చరిష్మా కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో మరింత పెద్ద స్థాయి ప్రభావం చూపించే అవకాశం ఉన్నప్పటికీ రాధ ఆ స్థాయికి చేరుకోలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగ వారసుడిగా గుర్తింపు ఉన్నప్పటికీ రాజకీయంగా స్థిరమైన ప్రస్థానం లేకపోవడం ఆయన అవకాశాలు ప్రభావితం చేసిందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాధ చంద్రబాబును కలిసినప్పటికీ ఇప్పటి వరకు వంగవీటికి ఇచ్చిన హామీ అమలు కాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా రాధ రాజకీయ కార్యక్రమాలు కూడా పాల్గొనటం లేదు. ఇక వంగవీటి రాధ వ్యక్తిత్వం విషయానికొస్తాయి. రాధ ఒకరి దగ్గర చేయి చచ్చే మనస్తత్వం కాదు. అది పదవి అయినా ఇంకోటైనా వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా రాధకు 2 తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ రాధను మాత్రం రాజకీయ పార్టీలు ఆదరించడం లేదనే ఆవేదన మాత్రం రంగ అభిమానులు కనిపిస్తోంది. రాధ గత కొన్నాళ్లుగా బయట కనిపించకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసిందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. కానీ వారిలో రాష్ట్ర స్థాయి నేతలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. రాష్ట్ర స్థాయి నేతలు అయినంత మాత్రాన కూడా స్వచ్ఛందంగా జనం తరలి వచ్చేది ఒక్కరిద్దరికి మాత్రమే. ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్ లాంటి వారికి జనం వస్తారు. అయితే వారితో సమానంగా ఏపీలో ఏ మూలకు వెళ్లినా స్వచ్ఛందంగా జనం తరలి వచ్చేది మాత్రం వంగవీటి రాధకు మాత్రమే. వంగవీటి రంగ కుమారుడిగా రాధను ఎక్కడికి వెళ్లినా జనం చూసేందుకు తరలి వస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కోసం, కూటమి గెలుపు కోసం రాధ శ్రమించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాధ ఎమ్మెల్సీ అవుతారని, మంత్రి అవుతారని ఆయన అభిమానులు, అనుచరులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలని ఇప్పటి వరకు నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ పదవులు, 8 రాజ్యసభ సీట్లు భర్తీ చేసినా రాధకు మాత్రం అవకాశం రాలేదు. దీంతో ఆయన కూడా బయటకు పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండిపోయారు. రాధకు ప్రజాదరణ ఉంది, అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా, విజయవాడ నగరం కాపు సామాజిక వర్గాల్లో ఆయనకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కానీ ఆ ప్రజాదరణను రాజకీయ శక్తిగా మార్చుకునే స్థిరమైన వ్యూహం మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. అదే ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద బలహీనతగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాధకు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన శత్రువు ప్రత్యర్థి పార్టీలు కాదు, కాలమే. ప్రతి ఎన్నిక గడిచే కొద్దీ కొత్త నాయకులు వస్తున్నారు, కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నాయి. ఒక నాయకుడు నిరంతరం ప్రజలు రాజకీయ కార్యకలాపాలు కనిపించకపోతే అతని ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే ప్రస్తుతం రాధ ఒక రాజకీయ కూడలిలో నిలబడి ఉన్నారు. ఆయనకు ఇంకా ప్రజాదరణ ఉంది, ఇంకా గుర్తింపు ఉంది, ఇంకా అభిమానులు ఉన్నారు. కానీ వాటిని రాజకీయ శక్తిగా మార్చుకునే దిశగా రాధ కనుక ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదగటం పెద్ద కష్టం కాదని రంగ అభిమానులు అంటున్నారు. విజయవాడ రాజకీయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గాలు వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.
రాధకు పదవి ఇవ్వటం ఆలస్యం కావటం వల్ల ఇప్పటికే కాపు సామాజిక వర్గాలు, ముఖ్యంగా వంగవీటి మోహన్రంగ అభిమానులు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి కనిపిస్తోంది. మరి రాధకు ఎప్పుడు పదవి ఇస్తారు? అసలు ఇస్తారా ఎవరా? మిగతా 3 ఏళ్లు కూడా చంద్రబాబు సైలెంట్ గానే ఉండిపోతారా అన్నది వేచి చూడాలి.